ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 31వ కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ప్రియులారా, మన దేవుడు మన బాధను దృష్టించే దేవుడుగా ఉన్నాడు. మన బాధలలో మనకు నెమ్మది కలుగు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలు ఇదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును నీకు తగులదు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను పడుచున్న బాధ ఎవరూ చూచుటలేదు, ఎవరికీ తెలియదు అని నీలో నీవు కుమిలిపోవచ్చున్నావా? దేవుడు నిన్ను చూచుచూ ఉన్నాడు. నీ బాధలు ఆయనకు తెలుసు. నిశ్చయముగా నా ప్రజల బాధలు నేను చూచి తిని, పనులలో తమను కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని అని దేవుడు మాట్లాడుచున్నాడు. బెయేర్షెబా అరణ్యములో హాగరును చూచిన దేవుడు, లేయాను చూచిన దేవుడు, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఉన్నాడు. రిబ్కా బాధను చూచిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను చూచిన దేవుడు, వారి కష్టములలో నుండి వారిని విడిపించిన దేవుడుగా ఆయన ఉన్నాడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టములలో, నీ యొక్క ఇరుకులలో, ఇబ్బందులలో నా అనుకునే వారందరూ నిన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయి ఉన్నారా? దిగులు పడకము. దేవుడు నిన్ను చూచుచూ ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మన బాధలను దృష్టించే దేవుడుగా ఆయన ఉన్నాడు గనుక శ్రమలలో సహితము ఆనందించిన యోబు భక్తుని వలె స్తుతించుదుముగాక, ప్రార్థించుదుముగాక, యథార్థముగా జీవించుదుముగాక. దావీదు మహారాజు వలె ఆనందభరితులుగా జీవించుదుముగాక. హబక్కూకు వలె ఆనందగానములు చేయుదుముగాక. పౌలు శీలల వలె పాటలు పాడుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. భక్తుల వలె మేమును కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీళ్లలో, సంకెళ్లలో వారు ఏ విధముగా ఆనందించారో మేమును ఆ విధముగా నీ కృపను బట్టి ఆనందభరితులుగా జీవించున్నట్లుగా నీ కృపను అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. శ్రమ చేత నలిగిన నన్ను కరుణించినావే, కృపచేత ఆపద నుండి విడిపించినావే. శ్రమ చేత నలిగిన నన్ను కరుణించినావే, కృపచేత ఆపద నుండి విడిపించినావే. నీ నీతిని వర్ణించెదను, నీ ప్రేమను ప్రకటించెదను. నాకున్న సర్వమా, ఏకైక దైవమా, నాకున్న సర్వమా, ఏకైక దైవమా. గళమెత్తి పాడిన, స్వరమాలపించిన, గళమెత్తి పాడిన, స్వరమాలపించిన